కోటపల్లి. ఆ ఊరిలో ఒక పొలముంది. ఆ పొలానికి ఒక కథ ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వీకులు గీసిన కొన్ని గీతలు, కొన్ని సరిహద్దులు దేవుళ్ళవి కాదట. అవి వేరే అతీత శక్తులకు చెందినవట. ఇది అలాంటి ఒక సరిహద్దుకి సంబంధించిన కథ. ఇప్పుడు మనం వినబోయే కథ కూడా సరిగ్గా అలాంటిదే. ఆ అనుభవాన్ని పొందిన వ్యక్తి తిరిగి చెప్పలేని ఒక భయంకరమైన రాత్రికి సంబంధించిన కథ ఇది. ఆ రోజు పౌర్ణమి రాత్రి. వెండి వెన్నెలలో కోటపల్లి గ్రామం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది. రామిరెడ్డిగారి పెద్ద కూతురు లక్ష్మి పెళ్ళి. ఊరంతా బంధువులతో స్నేహితులతో సందడిగా ఉంది. డప్పుల శబ్దాలు, టపాసుల మోతలతో ఆ రాత్రి చాలా సజీవంగా ఉంది. ఆ జనసమూహంలో రవీంద్ర అని 24 ఏళ్ల కుర్రాడున్నాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. చానాళ్ల తర్వాత ఊరికొచ్చాడు. ఆ పల్లెటూరి వాతావరణం, ఆ సందడి చూసి మురిసిపోతున్నాడు. కానీ అతని ఆధునిక ఆలోచనలకి ఒక ప్రాచీన శక్తి సవాల్ విసరబోతోందని అతనికి ఆ క్షణంలో తెలీదు. ఊరేగింపులో భాగంగా అలా నడుస్తూ రవీంద్ర కళ్ళు రోడ్డు పక్కనే ఉన్న వరిచేలమీద పడ్డాయి. చంద్రుని వెలుగులో ఆ పంట వెండిలా మెరుస్తోంది. కాని అప్పుడే పొలం మధ్యలో చాలా దూరంగా ఒక వింత దృశ్యం కనిపించింది. ఒంటరిగా ఒక నీలి పసుపు రంగు జ్వాల గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. నెమ్మదిగా కదులుతోంది. రవీంద్ర తన పక్కనే ఉన్న వెంకయ్య అనే పెద్దాయనని అడిగాడు. మామా, అక్కడ మంట ఏంటి? అంతే. అది చూడగానే వెంకయ్య ముఖం పాలిపోయింది. అటు చూడకు, నోర్మోయి, ఈరోజు పండుగ రాత్రి. ఈ రాత్రులలో అది నిద్రలేస్తుంది అని గొంతు వణుకుతూ చెప్పాడు. పొడుగాటోడు, 100ఏళ్లనాటి క్షేత్ర పాలకుడు గురించి చెప్పాడు. రవీంద్రకి నవ్వొచ్చింది. దెయ్యాలు, భూతాలు అంటూ ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలా అని ఆయన్ని ఎగతాళి చేశాడు. కాని ఆ జ్వాల మాత్రం అతన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఊరేగింపు ముందుకు కదిలింది. రవీంద్ర మాత్రం ఒంటరిగా రోడ్డుమీద ఆగిపోయి ఆ పొలంవైపు, ఆ జ్వాలవైపు తన మొదటి అడుగు వేశాడు. పొలంలో కాలు పెట్టాడో లేదో అతని చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోవడం మొదలైంది. ఇక్కడ నుండి అతని నియమాలు పనిచేయవు. పొలంలోకి అడుగు పెట్టగానే ఆ పెళ్లి సంగీతం, ఆ సందడి అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కప్పల అరుపులు, కీచురాళ్ల శబ్దం ఏమీ లేవు. ఒక చావు నిశ్శబ్దం. గాలి పూర్తిగా ఆగిపోయింది. అయినా 5 అడుగుల ఎత్తున్న వరిపైరు నెమ్మదిగా అతని వైపు వంగుతూ ఊగడం మొదలుపెట్టింది. అప్పుడే గమనించాడు, తన అడుగుల శబ్దంతోపాటు మరొకరి అడుగుల శబ్దం కూడా వినిపిస్తోంది. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. రోడ్డు లేదు, ఊరేగింపు లేదు, దీపాలూ లేవు. అంతా చీకటి, నలువైపులా ఒకేలాంటి పొలం. ఫోన్ తీశాడు. నో సిగ్నల్. జీపీఎస్ పనిచేయటం లేదు. అతను ఒక నిశ్శబ్దమైన చిట్టడవిలో చిక్కుకుపోయాడు. అతని భయం పెరిగే కొద్దీ ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎవరో తన చుట్టూ ఉన్న గాలిని, తన ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను లాగేస్తున్నట్లు అనిపించింది. గాలికోసం అతను ఆరాటపడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ జ్వాల కింద ఒక ఆకారం స్పష్టంగా కనిపించింది. అది మనిషి కాదు. 7 అడుగుల కంటే పొడవుగా ఉంది. ఇంకా పెరుగుతూనే ఉన్నట్టుంది. దాని చేతులు మోకాళ్ల కిందకి వేలాడుతున్నాయి. ముఖంమీద కళ్ళు, ముక్కు, నోరు ఏమీ లేవు. కాని చర్మం కింద నుండి ఒక భయంకరమైన చిరునవ్వు నెమ్మదిగా సాగుతూ బయటికొస్తుంది. దాని కాళ్ళు పక్షుల్లా వెనక్కి వంగి ఉన్నాయి. దానికి నోరు లేకపోయినా ఒక గొంతు వినిపించింది. అది గాలినుండి, గడ్డినుండి, అన్ని వైపుల నుండి ప్రతిధ్వనిస్తున్నట్టుంది. ఆ గొంతు చెప్పింది, నువ్వు సరిహద్దు దాటావు. ఇది నా భూమి, నా రాజ్యం. అది ఆ పొలం యొక్క క్షేత్రపాలకుడు. ఆ భయంకరమైన దృశ్యం చూసి రవీంద్రకి ప్రాణం పోయినట్టయింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరుగు లంఘించుకున్నాడు. ఆ క్షణం నుండి ఒక ప్రాణాంతకమైన వేట మొదలైంది. అయితే అతను పొలం నుండి తప్పించుకున్నా ఆ శాపం నుండి తప్పించుకోలేడని అతనికింకా తెలీదు. ఆ ఆకారం రవీంద్ర ఊపిరిని పీల్చేస్తోంది. అతని ప్రాణాలు పోయే సమయంలో దూరం నుండి హఠాత్తుగా ఒక కోడి కూసింది. తెల్లవారుజాము అవుతోంది. ఆ శబ్దం వినగానే ఆ జీవి వెనక్కి తగ్గింది. ఇంత తొందరగానా అని అసహనంగా అన్నట్టు అనిపించింది. అవును, ఉదయమంటే దానికి భయం. రవీంద్రకే పారిపోయే అవకాశం దొరికింది. పరిగెత్తి పొలం చివరికి చేరుకుని రోడ్లుమీద పడ్డాడు.
వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆకారం పొలం సరిహద్దులోనే నిలబడి ఉంది. అప్పుడు ఆ గొంతు మళ్లీ వినిపించింది. "నువ్వు తప్పించుకున్నావు, కాని నీ శ్వాసలో సగం నాది. మిగిలిన దానికోసం మళ్లీ వస్తాను" అని శపించింది. భయంతో వణికిపోతూ హైదరాబాద్లోని తన అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేశాడు రవీంద్ర. కాని ఆ శాపమతన్ని వదల్లేదు. మొదటి రోజునుంచే శ్వాస తీసుకోవడం కష్టమైంది. 3ో రోజు తగ్గితే నోటి నుండి నల్లటి ద్రవం వచ్చింది. 5ో రోజు అద్దంలో చూసుకుంటే తన వెనుక ఆ పొడుగాటి నీడ కనిపడింది. రోజులు గడిచే కొద్దీ అతని ఆరోగ్యం వేగంగా క్షీణించసాగింది. సరిగ్గా 15వ రోజు వచ్చింది. మళ్ళీ పౌర్ణమి రాత్రి. కోటపల్లి పొలాలకి 100 కిలోమీటర్ల దూరంలో తన అపార్ట్మెంట్లో రవీంద్ర తన భయంకరమైన విధిని ఎదుర్కోవలసి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్లోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. కిటికీ నుండి వస్తున్న వెన్నెల వెలుగులో గది గోడమీద ఒక అసహజంగా పొడవైన నీడ ఏర్పడింది. అది వచ్చేసింది. ఆ గొంతు అతని గదిలో మారుమురుగింది. "నేను నీ మిగిలిన శ్వాస కోసం వచ్చాను. అది నా హక్కు. ఇదే నా ధర్మం" అంటూ ఆ ఆకారం గోడల నుండి బయటకు వచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చింది. పోలీసులు అతని శవాన్ని కనుగొన్నారు. శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు. కాని లోపల నుండి గాలి మొత్తం తీసేసిన బెలూన్లా శవం కుచించుకుపోయింది. వైద్యులకి, పోలీసులకి కారణమేంటో అస్సలు అర్థంకాలేదు. కాని కోటపల్లి గ్రామస్తులకు అసలు నిజం తెలుసు. అతను సరిహద్దు దాటినందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. కోటపల్లి పొలాల్లో చీకటి పడగానే ఆ ఒంటరి నీలి పసుపు జ్వాల మళ్లీ కనిపిస్తుంది. నెమ్మదిగా కదులుతూ మరొకరు తన సరిహద్దును దాటే వరకు ఓపికగా ఎదురుచూస్తూనే ఉంది. కొన్ని సరిహద్దుల్ని గౌరవించాలి, కొన్ని కథల్ని నమ్మాలి అని ఈ గాథ మనకు హెచ్చరిస్తోంది. తెలియక ఒక ప్రాచీనమైన సరిహద్దును దాటితే దాని పర్యవసానాలు ఊహకు కూడా అందని రీతిలో భయంకరంగా ఉండొచ్చు.